ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడిగా మారుతున్నాయని చెప్పవచ్చు. అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా దెబ్బలు కొడుతూ పార్టీపై విమర్శలు చేస్తూ బయటికి వస్తున్నారు కొందరు నేతలు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయిన వైఎస్ షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడం లేదా స్టార్ క్యాంపెయినర్ గా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడం జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి. అలాగే 2018లో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు టీడీపీ వైపు నిల్చున్నారు. ఇకపోతే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగిపోయింది. ఈసారి గెలుపు మాదే అనే ధీమాతో మరింత జోష్తో పనిచేస్తున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక వ్యక్తి వైపు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ నాయకుడు ఈసారైనా మా పార్టీ జెండా పట్టుకొని మా పార్టీ తరపున ప్రచారం చేస్తాడా అని. ఆ నాయకుడే జూనియర్ ఎన్టీఆర్. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు, బలంగా జనాల్లో తిరిగాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నేను వస్తాను, ప్రచారం చేస్తాను, పార్టీ వైపు నిల్చుంటాను అని ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. నేను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకున్నారు. అయితే ఆ తరువాత కొన్ని పరిస్థితుల వల్ల జూనియర్ ఎన్టీఆర్ 2018 ఎన్నికల్లో ప్రచారం చేయలేకపోయాడు. అయితే ఈసారైన 2023లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తాడు అనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, వచ్చే ఎన్నికల గురించి కావచ్చు స్పందించలేదు. అయితే కొన్ని రోజుల ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, చంద్రబాబు కోసం పోరాడుతాడు, తెలుగుదేశం పార్టీని నిలబెడతాడు అని అనుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, ఒక్క దగ్గర కూడా స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేత ఇన్ని కష్టాల్లో ఉన్న సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇక ఎప్పటికీ రాడు అనే ఆలోచనకు వచ్చారు కొంతమంది కార్యకర్తలు, నాయకులు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ గారు ఇస్తున్న కొన్ని ఇంటర్వ్యూస్ లో ఒక మీడియా ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగాడు కళ్యాణ్ రామ్ ని. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది, మరి మీరు ఎన్టీఆర్ గారు ఏ పక్షాన నిలబడబోతున్నారు, ఈ ఎన్నికల్లో మీ సపోర్టు ఎవరికి అని ఒక క్వశ్చన్ అడగగా కళ్యాణ్ రామ్ గారు చాలాసేపు ఆలోచించి నేను తారక్ ఇదే ఆలోచిస్తున్నాము, మేము ఎవరికి సపోర్ట్ చేయాలనేది ఆలోచిస్తున్నాము, అతి త్వరలోనే మా నిర్ణయం మీరు చూస్తారు అంటూ కళ్యాణ్ రామ్ సమాధానం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎవరికో ఒకరికి సపోర్ట్ ఇవ్వబోతున్నట్లు కళ్యాణ్ రామ్ తెలియజేయడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్సీపీకి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసే అవకాశాలు లేవని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బహుశా అందుకే ఎన్టీఆర్ నేను ఆలోచిస్తున్నాము అని కళ్యాణ్ రామ్ చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ టీడీపీ జనసేన పార్టీకి మా సపోర్ట్ అంటే ఇప్పటికే కళ్యాణ్ రామ్ చెప్పేవాడు. కానీ ఇంకా కూటమి సీఎం అభ్యర్థి ఎవరనేది ఫిక్స్ కాలేదు. బహుశా ఆ నిర్ణయం వెలువడ్డ తర్వాతనే వీళ్ళ నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా ఉంటే ఈ నందమూరి బ్రదర్స్ సపోర్ట్ చేసే అవకాశాలు మాత్రం లేనట్టే కనిపిస్తుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.